41వ అధ్యాయము and verse 10. 10వ వచనము. 41వ అధ్యాయము 10వ వచనము. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుమో, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. I will uphold you with my righteous right hand. నా నీతి గల దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. So the word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, He was holding us. ఆయన మనల్ని పట్టుకున్నాడు. What a wonderful God. ఎలాంటి అద్భుతమైన దేవుడు. 37 Psalm 37వ కీర్తన 23-24. 23-24 The word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, even though you fall, He is holding us. మీరు పడిపోయినప్పటికీ కూడా ఆయన మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. He will never leave us nor forsake us. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. Here in the Isaiah 41 verse 10, యెషయా గ్రంథము 41:10 రాయబడింది, He says, I will uphold thee with the right hand of my righteousness. నీతియగు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. So what does this remind you? కాబట్టి ఇది మనకు దేని జ్ఞాపకం చేస్తుంది? We should be reminded He is holding us and also upholding us. ఆయన మనల్ని పట్టుకుంటున్నాడు, లేవనెత్తుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Because He is holding us, ఆయన మనల్ని పట్టుకొని ఉన్న కారణాన్ని బట్టి, so though we fall, మనము పడిపోయినప్పటికీ He is lifting us up. ఆయన మనల్ని పైకి And లేవనెత్తుతున్నాడు. the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, He is also upholding us. ఆయన మనల్ని పైకి లేవనెత్తుతున్నాడు. See, you can hold a book or a pen, చూడండి, మీరు ఒక పుస్తకాన్ని పట్టుకోగలుగుతారు, లేదా ఒక పెన్ ని పట్టుకుంటారు. but upholding is something different. కానీ పైకి లేవనెత్తటము, ఆదుకొనటం అనేది వేరుగా ఉంటుంది. That is, upholding is something that is weak, something that is feeble, something that cannot stand on its own is upholding. ఏదైతే దానంతటా అది నిలవనేరదో, దేనికైతే బలము లేదో, ఏదైతే లేచి నిలబడదో దాన్ని పైకి లేవనెత్తి ఆదుకొనటమే, పట్టుకొనటమే పైకి లేవనెత్తట. If we try to stand on our own, మన సొంత విధానంలో శక్తి ద్వారా నిలబడాలనుకుంటే we will fall. మనము పడిపోతాము. So the Lord is upholding us. కాబట్టి ప్రభు మనల్ని పైకి లేవనెత్తుతున్నాడు. Our gracious God knows all our weaknesses. మన యొక్క కృప కలిగిన దేవుడు మన బలహీనతలన్నీ ఎరిగినవాడు. And He is such a wonderful God. ఆయన ఎలాంటి అద్భుతమైన దేవుడు అంటే, He is upholding us. ఆయన మనల్ని పైకి He లేవనెత్తుతున్నాడు. knows you are a weak person. ఆయన నువ్వు బలహీనుడు అని ఆయనకు తెలుసు. He knows you will fall. నువ్వు పడిపోతావని ఆయనకు తెలుసు. N number of times we have fallen. ఎన్నో సార్లు మనము పడిపోతొచ్చాము. But look at His grace. కానీ ఆయన కృప వైపు చూడు. తిరిగి ఆయన సన్నిధిలో కనబడుతున్నాడు. Such a wonderful God. ఆయన అలాంటి అద్భుతమైన దేవుడు. యూదా గ్రంథము 24.